వరంగల్లో యువ వైద్యుడు సుమంత్ రెడ్డిపై మర్డర్ అటెంప్ట్ కేసును ఎట్టకేలకు పోలీసులు ఛేదించారు. వరంగల్ ఏసీపీ నందిరామ్ నాయక్ నేతృత్వంలోని ప్రత్యేక బృందాలు భార్య ప్రియుడితో కలిసి మర్డర్ కోసం ప్రయత్నించినట్టుగా తెలుస్తుంది. ఇక దీనికి సంబంధించి ఏసీపీ నందిరామ్ నాయక్ గారు మనతో ఉన్నారు. సార్ నమస్తే. అసలు ఏం జరిగింది? మొదటగా ప్రమాదం అని భావించినట్టు కూడా వార్తలు వచ్చాయి. నిజంగా ఏం జరిగింది ఈ విషయం లోపల? 20వ తారీఖు రాత్రి సుమారు 9:30 గంటలకు డాక్టర్ గారని కొంతమంది గుర్తు తెలియనటువంటి వ్యక్తులు మరి బట్టుపల్లి శివారులోని ఎస్ఆర్ ప్రైమ్ స్కూల్ కొంచెం దాటిన తర్వాత తన కారుని అడ్డగించి అతన్ని కొట్టి వెళ్ళారని చెప్పేసి వారి ఫాదరు కంప్లైంట్ ఇచ్చారు. ఆ కంప్లైంట్ పైన మరి మా మిల్స్ కాలనీ సిఐ గారు కేసు నమోదు చేసి మరి అన్ని కోణాలలో దర్యాప్తు చేయడం జరిగింది. దర్యాప్తులో మనకు డాక్టర్ గారి వైఫ్ ఫ్లోరా మరియా, అదేవిధంగా ఆమెతోని వివాహేతర సంబంధం ఉన్నటువంటి ఎర్రోల శామ్యుల్ సంగారెడ్డి చెందినటువంటి వ్యక్తి, అదేవిధంగా శామ్యుల్ యొక్క మిత్రుడు ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ రాజ్ కుమార్, ఈ ముగ్గురు కలిసి కూడా మరి ఈ డాక్టర్ గారు మరి శామ్యుల్కు ఫ్లోరా మధ్య అడ్డుపడుతున్నాడు అని చెప్పేసి ఇతని అడ్డు తొలగించడానికి వాళ్ళ యొక్క వివాహేతర సంబంధము సాఫీగా జరగడానికి డాక్టర్ గారిని హత్య చేయాలని చెప్పేసి ఒక పథకం అల్లుతారు. ఆ పథకంలో భాగంగానే 20వ తారీఖు డాక్టర్ గారు తన కాజీపేటలో క్లినిక్ ముగించుకొని తన ఇంటికి కడిపికొండ బట్టుపల్లి మీదుగా వచ్చే క్రమంలో మరి బట్టుపల్లి శివారులో తన కారుని వెనక వైపు సుత్తెతోని డ్యామేజ్ చేయడంతో డాక్టర్ గారు ఒకేసారి కారు ఆపి బయటకు దిగి వచ్చి ఆ డ్యామేజ్ అయినటువంటి ప్లేస్ను చూసే క్రమంలో మరి శామ్యుల్ తను పథకం ప్రకారం తెచ్చుకున్నటువంటి సుత్తెతోని బలంగా మరి తలపై కొట్టడంతో డాక్టర్ గారు పడిపోయారు. వెంటనే మళ్ళీ బలంగా 2-3 సార్లు అదే సుత్తెతోని కొట్టడంతో రక్తపు మడుగులో పడిపోవడంతో డాక్టర్ గారు చనిపోయిండు అని అనుకొని భావించి ఇద్దరు మళ్ళీ శామ్యుల్ అండ్ రాజ్ కుమార్ సేమ్ అదే బండి పైన హెల్మెట్లు ధరించి మళ్ళీ తమ బండిని యూటర్న్ తీసుకొని బట్టుపల్లి కాజీపేట మీదుగా హైదరాబాద్ నుండి సంగారెడ్డికి వెళ్ళిపోవడం జరిగింది. సో మేము అన్ని రకాల ఎవిడెన్సెస్, సీసీ కెమెరా ఫుటేజెస్, తర్వాత టెక్నికల్ ఎవిడెన్స్, అదేవిధంగా కొంతమంది సాక్షుల యొక్క వాంగ్మూలాలను బట్టి ఈ కేసును ఛేదించడం జరిగింది. ఈరోజు ఆ ముగ్గురిని కూడా ఫ్లోరా ఎవరితోనైతే సంబంధం ఉందో శామ్యుల్ను, అదేవిధంగా రాజ్ కుమార్ హెడ్ కానిస్టేబుల్ని కూడా ముగ్గురిని కూడా ఈరోజు అరెస్ట్ చేసి కోర్టుకు రిమాండ్ పంపడం జరుగుతూ ఉంది. దీనిలో శామ్యుల్తో పాటుగా రాజు ఎంట్రీ అసలు ఎందుకు ఇవ్వడం జరిగింది? రాజుకు శామ్యుల్ మధ్య ట్రాన్సాక్షన్ జరిగినాయా? ఈ ముగ్గురు కలిసి కాన్స్పిరసీ చేశారని మీరు చెప్తున్నారు. నిజంగా మొదటగా మీరు ఎఫ్ఐఆర్ చేసిన దానికి ఇప్పటికేమైనా సెక్షన్లు యాడ్ చేసే పరిస్థితి ఉందా? ఇప్పుడు మనము ఎఫ్ఐఆర్ ఫస్టే అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టాము. ఇప్పుడు కూడా అటెంప్ట్ మర్డరే. డాక్టర్ గారు కండిషన్ క్రిటికల్గానే ఉన్నది. సో దీంట్లో రాజ్ కుమార్కు శామ్యుల్ మధ్య అగ్రిమెంట్ ఏంటంటే యాక్చువల్లీ బేసికల్లీ వాళ్ళు ఇద్దరు కూడా మంచి ఫ్రెండ్స్. సంగారెడ్డిలో ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ రాజ్ కుమార్ను శామ్యుల్ మంచి ఫ్రెండ్స్. సో వీళ్ళ మధ్య అగ్రిమెంట్ ఏంటంటే ఒక రాజ్ కుమార్కు శామ్యుల్ ఒక ఇల్లు కట్టిస్తా అని చెప్పేసి ప్రామిస్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మొన్న ఇన్సిడెంట్కు ముందు ఒక 10 days ముందు ఒక 50,000 రూపీస్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఆ అమౌంట్ అంతా కూడా డాక్టర్ గారి వైఫ్ ఫ్లోరానే వాళ్లకు పంపడం జరిగింది. అమౌంట్ నేను పంపిస్తున్నాను, ఎట్లనే చేసి ఆ డబ్బును వాడుకొని డాక్టర్ గారిని ఎట్లనే చేసి లేకుండా చేసి అని చెప్పేసి ఏమనే శామ్యుల్కు చెప్పడము, శామ్యుల్ దాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ప్రధానంగా సార్ ఈ మర్డర్ అటెంప్ట్కు వివాహేతర సంబంధం కారణమా? అలాగే ఫ్లోరా మరియా కుటుంబీకుల నుంచి కూడా తన సుమంత్ రెడ్డి ఆస్తిపరుడు కాబట్టి ఆస్తి కోసం చేసినట్టు అనుమానాలు కూడా కొంత వ్యక్తం చేస్తున్నారు. సో దీంట్లో ఏమైనా క్లారిటీ ఉందా? లేదండి, ఆస్తి కోసము అనేది కానే కాదు. ఇది కేవలం వివాహేతర సంబంధం మాత్రమే. ఇది దాదాపుగా ఒక 6-7 years నుంచి వీళ్ళ మధ్య జరుగుతూ ఉంది. అందరికీ తెలుసు, ఇది డాక్టర్ గారి బంధువులకు కూడా తెలుసు, అదేవిధంగా శామ్యుల్ పేరెంట్స్ కూడా తెలుసు వీళ్ళ మధ్య ఉన్నటువంటి సంబంధం గురించి. గతంలో ఎన్నోసార్లు గొడవలైన వాళ్ళను చెప్పడం కూడా జరిగింది. అయినప్పటికీ వీళ్ళ పద్ధతి మార్చుకోకుండా ఆఖరికి డాక్టర్ గారిని అడ్డు తొలగించుకోవాలి అనేటువంటి ఉద్దేశంతోనే అతన్ని హత్య చేయాలనేటువంటి ప్లాన్లో భాగంగా డాక్టర్ గారిని మీద దాడి చేయడం జరిగింది.
నేరాలను అదుపు చేయాల్సినటువంటి డిపార్ట్మెంట్ వ్యక్తి ఇందులో ఇన్వాల్వ్ కావడము, సాక్ష్యాలు చెరిపేసే ప్రయత్నం చేయడం. ఏం చెప్తారు అసలు క్రైమ్ చేయాలనుకున్న వాళ్ళకి కానీ ఇట్లాంటి వాళ్ళకి కానీ మీ సూచన ఏం చేస్తారు మీ డిపార్ట్మెంట్ తరఫున? ఎస్ అండి, అది అన్ఫార్చునేట్లీ అతను పోలీస్ డిపార్ట్మెంట్ అయి ఉండి మీరు అన్నట్టుగా క్రైమ్ ప్రివెంట్ చేయాల్సినటువంటి ఒక బాధ్యత గల ఒక హెడ్ కానిస్టేబుల్ ఈ రకంగా ఒక వ్యక్తిని హత్య చేయాలి అనేటువంటి వ్యక్తితోని చేతులు కలపడము, అతనికి సహకరించడం ఇదైతే క్షమించరాని నేరమే. ఇది వాస్తవానికి ఏంటంటే ఈ కేసు ఇది బయటకు రాకపోవచ్చు, ఇది యాక్సిడెంట్ కేసుగానే పోలీసులు భావించి ఒక యాక్సిడెంట్ కేసుగానే అదే యాంగిల్లో ఇన్వెస్టిగేషన్ చేసి అవకాశం ఉంది అని చెప్పేసి పోలీసులు పట్టుకోలేరు అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు చేయడం జరిగింది. వాస్తవానికి శామెల్ ఇక్కడ కాజీపేటకు వచ్చినప్పుడు తన సెల్ ఫోను స్విచ్ ఆఫ్ చేసి సంగారెడ్డిలోనే పడేసి కూడా రావడం జరిగింది. తిరిగి మళ్ళీ వెళ్ళిన తర్వాతనే ఆడ ఆన్ చేయడం జరిగింది. సో పట్టుకోలేరు అనేటువంటి ఒక ధీమాతోని వాళ్ళు యాక్చువల్గా ఇది చేయడం జరిగింది. సో ఈమె ఫ్లోరా యాక్చువల్లీ చాలా ఇంటెలిజెంట్ లేడీ. అకాడమిక్ సైడ్ మేము అక్కడ కాలేజీకి వెళ్ళి ఆమె గురించి ఎంక్వైరీ చేసినటువంటి క్రమంలో ఆమె అకాడమిక్ వైజ్ వెరీ ఇంటెలిజెంట్, కానీ ఆమె పద్ధతి, యాటిట్యూడు, ఆమె బుద్ధి కరెక్ట్గా లేకపోవడంతో వాస్తవానికి ఈ ఇన్సిడెంట్కు ఈ ఘోరానికి దారితీసిందండి. మొత్తంగా క్రైమ్ ప్రివెన్షన్ కోసం సార్ ఆ ఏరియా కూడా కొంత నిర్మానుష్య ప్రాంతం. నిజంగా ఇప్పుడైనా పెట్రోలింగ్ కానీ పెంచడం కానీ సీసీ కెమెరాలు ఏర్పడడం కానీ మీ తరపున మీ శాఖ తరపున చేస్తారా? ఆల్రెడీ ఇప్పుడు మా పోలీస్ స్టేషన్ నుండే మా ఇంటర్సెప్టర్ ఉంటుంది, మా పెట్రోల్ వెహికల్ ఉంటుంది, అదేవిధంగా 3 బ్లూ కోట్స్ తిరుగుతూ ఉంటాయి. సో ఎట్ ఏ టైం కనీసానికి మనకు ఏ టైంలో అయినా మినిమం 10 మంది తిరుగుతూ ఉంటారు. సో ఈ ఉరుసుగుట్ట, బట్టుపల్లి ఏరియాలో కూడా మా పెట్రోలింగ్ ఎప్పుడూ ఉంటుంది. ఇంకా కూడా ఇంటెన్సిఫై చేస్తాం, అట్లాంటివి జరగకుండా ఉండేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇది మొత్తంగా ప్రియుడితో కలిసి ఫ్లోరా మరియానే భర్తను అడ్డు తొలగించేందుకు ప్రయత్నం చేయడం, అదేవిధంగా సాక్ష్యాలు దొరకకుండా చేసేందుకు, క్రైమ్ నుంచి తప్పించుకునేందుకు సామ్యూల్ తన స్నేహితుడు రాజ్ కుమార్ను ఇన్వాల్వ్ చేయడం, మొత్తంగా ఎట్టకేళ్లకు ఛాలెంజింగ్గా తీసుకున్న పోలీసులు అయితే చివరకు కేసును ఛేదించారు. ఇక క్రైమ్ చేయాలనుకున్నా ఎట్లు తప్పించుకోలేరంటూ కూడా వార్నింగ్స్ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో వేణు బిగ్ టీవీ, వరంగల్.